ప్రధానంగా కేఏపాల్ పాపం కేఏపాల్ కేఏపాల్ కుండ గుర్తు అని చెప్పేసి వచ్చి కొండ గుర్తని వచ్చాడు పాపం. కేఏపాల్ కి చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది, అసలు గెలిచే పరిస్థితి లేదు. మరి అసలు ఆయన చూడండి విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యే గాను ఎంపీగా 2 చోట్ల పోటీ చేశాడు ఆయన. ఇటు కూడా పోయా గెలవకపోయాడు. అసలు నిజంగా ఆయన తెలంగాణ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ నేను నేనుంటాను నాతోనే దేశం నడుస్తున్న విధంగా ఆయన చెప్పాడు, ప్రవర్తించాడు, చూపించాడు. కనీసం ఆంధ్రలోనే ఈసారి సీట్ ఇస్తారేమో అని అనుకుంటా మాత్రం అసలు ఎటువంటి 2 నియోజకవర్గాలలో పోటీ చేసిండు, 2 ఓడిపోయాడంట. 2 కూడా మనకు వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ రిపోర్ట్ ప్రకారం ఆయన గాజువాకలో పోటీ చేసిండు. 394 ఓట్లు ఇప్పటి వరకు పోలే పాప ఆయన కేఏపాల్. కేఏపాల్ తర్వాత విశాఖలో పోటీ చేసింది ఎంపీగా పోటీ చేస్తే 1190 ఓట్లు మాత్రమే వచ్చినాయి కేఏపాల్. అంటే కుండ మొత్తం బద్దలైపోయింది. కుండ బద్దలు కొట్టి ఎదుగుపోయారు ఎవరు బద్దలు కొట్టేసారు. మరి వాస్తవం అది, అంతే వాస్తవం. మరి ఇక కేఏపాల్ ఇక జోకర్ గా వచ్చి అది ఇది కానీ సీరియస్ ఉంది, చేస్తాన మనిషి నేను చేయగలుగుతాను అంటున్నారు. అది నిజం అబద్ధం మనకి అధికారం ఇస్తే కానీ చెప్పలేము ఆయన మాటలని. ఎందుకంటే దేశంలో గానీ రాష్ట్రాల్లో ఎక్కడ ఎందుకు జరిగినా ఆయన పాత్ర అనేది ప్రత్యేకంగా ఉంటుంది అందులో. అవును, మీరు అర్థం చేసుకోండి. కానీ ఈసారి కూడా ఏమైనా అనుకున్నాం, బట్ కొంద బదలు కొట్టి పగిలిపోవడం, ఆయన చేతులారా బదలు కొట్టుకున్నాడా లేకపోతే అదే బదిలి ఎవరికి అదే ఆయన చెప్పే మాత్రానికి మ్యాటర్ ఉంటది కానీ చెప్పేది చాలా సిల్లీగా. ఇప్పటి వరకు కూడా కొంత కామెడీగానే ఆయన చూస్తా ఉన్నారు. లైఫ్ ని సీరియస్ గా ఉన్న మనిషి లైఫ్ ని కామెడీగా తీసుకున్నారు. ఇప్పుడు కామెడీగా ఉంటే లైఫ్ సీరియస్ గా చెప్తుంటే ఏదైనా అట్లా అయింది. ఇప్పుడు ఏదైనా కానీ కేఏపాల్ ని ఏదో ఒక పార్టీ గెలిచే స్థానం దగ్గర నిలబెట్టి ఒకవేళ ఎమ్మెల్యేగా చేస్తే ఏదో ఒక సముచిత ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు చూడాలి. చూసే విధంగా వస్తే ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్ లో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు, లోకల్ పార్టీస్ గానీ ఎనీథింగ్ ఎక్కడైనా గానీ. రైట్, అక్కడ కేఏపాల్ ఏపీలో ఇప్పుడు కేఏపాల్ పోటీ చేసిండు. ఇక 2 ప్లేస్లలో కూడా కుండ బద్దలైపోయింది తీసుకుంటే